కూడా ఒక ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇల్లంతా చదువుకున్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకొని స్వాతంత్రంగా ఆర్థికంగా ఎదగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన అందరికీ కూడా ఆయన గౌరవప్రదంగా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త, మహిళా పారిశ్రామికవేత్త ఉండాలంటున్నారో అది మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని, ఆయన మాటల్ని పూర్తి స్థాయిలో మనం పాటించి ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళా శక్తి ఆల్వేజ్ ఎప్పుడు కూడా ముందుండాలి. మహిళల ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళాలి. మహిళలు స్వాతంత్రంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు ఇంకెవరిని పిలుద్దాం? మీరందరూ కలిసి పిలవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మనందరికీ ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చి జీవితంలో ప్రతి ఒక్క మహిళ ఆశని కోల్పోకూడదు, లక్షాధికారులు అవ్వాలి అనే ఒక సంకల్పాన్ని సాకారం చుడుతూ వచ్చే సంవత్సరానికి ఒక టార్గెట్ ఇస్తూ మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ద విజనరీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం. గౌరవనీయురాలు సహచర మంత్రివర్గ సభ్యురాలైనటువంటి సంధ్యారాణి గారు, అనిత గారు, సబిత గారు, వేదిక పైన ఉన్నటువంటి బీజేపీ శాఖ అధ్యక్షులు మాధవ్ గారు, జనసేన పార్టీ నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేశం గారు, ఇప్పుడే వేదిక పైన మీరు చూశారు, ఎవరైతే వినూత్నమైన ప్రయోగాలు చేసి ఇన్నోవేషన్తో ముందుకు పోయి విజయాలు సాధించిన మహిళలందరూ ఉన్నారు. అదే మరి వేదిక ముందు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఒక సాధారణ మహిళ శక్తివంతమైన మహిళగా తయారు కావడానికి మీరందరూ కూడా ముందుకు వచ్చిన దానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నా తెలుగింటి ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఇంకొక పక్కన భారతదేశంలో ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క మనం ఒకసారి ఆలోచిస్తే సృష్టికి మూలం మీరే. కష్టానికి, ప్రేమకు, సహనానికి, త్యాగానికి ప్రతిరూపం కూడా మీరు. స్త్రీలను ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు, సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను, పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 1911లో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని ఆ రోజు ప్రారంభించడం, అక్కడి నుంచి మీరు చూస్తే ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా కలిసి ఏం చేయాలని ఆలోచించే సందర్భం. ఈ సంవత్సరం మీరు చూస్తే కొత్త థీమ్ తీసుకొచ్చారు, రైట్స్, జస్టిస్, యాక్షన్. అంటే మహిళా హక్కుల్ని కాపాడడం, చట్టపరంగా న్యాయం చేయడం, మిమ్మల్ని
ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అవన్నీ అవలంబించడం. నేను గర్వపడుతున్న ఇప్పుడే మీరు మహిళలు చూశారు. 3 మహిళా మంత్రులు ఉన్నారు, సమర్థవంతంగా పనిచేస్తున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్కన చూస్తే మన దేశ అధ్యక్షురాలు ఒక మహిళ, ఒక గిరిజన మహిళ, అత్యున్నతమైన స్థానంలో ఈరోజు మహిళ ఉందంటే ఆవిడ ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆడబిడ్డని. ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తే మీరు మాత్రం ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలనో సమర్థవంతంగా ఖర్చు పెట్టే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు మా ఆడబిడ్డలే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బడ్జెట్ అంటే బడ్జెట్కు మీరు మారు పేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మీరు ముందుకు పోయే ఈ సందర్భంలో దేశంలో కూడా చూస్తే నిర్మలా సీతారామన్ గారు దేశంలోనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మగవాళ్ళ కంటే సమర్థవంతంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకొక పక్కన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మహిళా జస్టిస్ వస్తున్నారు, సీజేగా వస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో న్యాయాన్ని ఇవ్వడానికి హైకోర్టులో సీజే కూడా మీలాంటి మహిళే. ఇది శుభ సందర్భం అని మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. నేనెప్పుడూ మీ పక్షమే, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా. ఈరోజు ఎన్డీఏ ఉంది. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేమందరం కూడా మహిళల అభ్యున్నతి కోసమే పనిచేస్తున్నాం. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే నేను ఏం చేశానో మళ్ళీ చెప్తాను. కానీ 1924 రాష్ట్రం మొత్తం విధ్వంసం అయ్యింది, చాలా నష్టపోయాం. కానీ ఆ రోజు మేము ముగ్గురం కలిసింది మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలని, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలని, డాక్రా సంఘాలకి, మెప్మా సంఘాలకి పూర్వ వైభవం తేవాలని 3 పార్టీలు కలిశాం. మా ఆలోచన ఒకటే, మీకు న్యాయం చేయాలి. ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోవడం కోసం ఆలోచిస్తున్నాం. నేను ఒక విషయం మీరు గుర్తు చేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు న్యాయం చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చాడు. అంత మునుపు తల్లిగా మీరు కూడా ఆడబిడ్డకు ఆస్తి ఇవ్వకుండా మగబిడ్డకే ఇస్తే ఎంతమంది పిల్లలుంటే అందరికీ సమాన హక్కు ఇవ్వాలని ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పుడు మిమ్మల్ని చదివించాలంటే తల్లిదండ్రులు ఆలోచించేవాళ్ళు, చదివిస్తే ఏమి లాభం, ఒక ఐఏఎస్ చేతిలో పెట్టి పెళ్లి చేసి పంపిస్తే వెళ్ళిపోతారని మహిళా విశ్వవిద్యాలయం తీసుకొచ్చాడు. ఆ రోజుట్లోనే ఆలోచించాడు. మీరు ఇంకొక పక్కన చూస్తే స్థానిక సంస్థల్లో మహిళలే ఉండేవాళ్ళు కాదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్లు పెట్టాడు. తర్వాత ఇప్పుడు 50% వచ్చాయి. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మహిళలకు రాబోయే రోజుల్లో చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వస్తున్నాయి. మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఎమ్మెల్యే కావాలంటే
ఎవరైతే ఉత్సాహంగా పనిచేయగలుగుతారో వీరికి మంచి అవకాశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను ఆలోచించినప్పుడు కట్నం సమస్య ఉండేది. నేను ప్రతిరోజు ఎక్కడికి పోయినా ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలంటే ఆస్తులు అమ్మే పరిస్థితి. అప్పుడు ఆలోచించి నేను ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను. ఆడబిడ్డలు ఐటీ చదువుకున్నారు. నన్ను కొంతమంది వ్యతిరేకించారు. మీరు ఈ రిజర్వేషన్లు పెడితే 50% కంటే ఆడబిడ్డలు ఎక్కువగా సీట్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. మా పరిస్థితి ఏంటంటే ఇంతవరకు మగపిల్లలు బాగానే పైకొచ్చారు, కొన్ని రోజులు ఆడబిడ్డలకు ఇస్తాననే ఉద్దేశంతో నేను ముందుకు పోయా. ఈరోజు చెప్తున్నా, ఒక చర్య, ఆడబిడ్డలు బాగా చదువుకొని ఐటీలో బ్రహ్మాండంగా ముందుకు పోయారు. మగపిల్లల కంటే ఎక్కువ ఆదాయం మా ఆడబిడ్డలు సంపాదిస్తున్నారంటే అది మీకుండే తెలివితేటలు, మీ పట్టుదల. అందుకనే దీనికి కూడా శ్రీకారం చుట్టాం. దీనివల్ల సమాజంలో ఉండే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కట్నం ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం. 1997లో ఆడబిడ్డ పుడితే భారమని మగపిల్లలే కావాలని కోరుకునే రోజులు. ఆ రోజుట్లో నేను ఆలోచించి ఆడపిల్లల సంరక్షణ పథకం పెట్టి 5,000 రూపాయలు ఆడబిడ్డల పేరుతో డిపాజిట్ చేసిన విషయం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి మగపిల్లలే కాదు సైకిళ్ళు దొక్కేది, మా ఆడబిడ్డలు కూడా తొక్కగలుగుతారని 8, 9, 10వ తరగతి ఆడపిల్లలకు సైకిళ్ళు ఇచ్చి ప్రోత్సహించాను. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు, నేను గర్వపడుతున్నా. ఎన్నో వ్యవస్థలు నష్టపోయాయి కానీ ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఉండే వ్యవస్థ డాక్రా వ్యవస్థ, మెప్మా సంఘాలు. దీనికి ఆ రోజు మనం ఫౌండేషన్ వేసాం. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు మీలో చాలా మంది ఇక్కడికి వచ్చారు. నాకు పాత రోజులు జ్ఞాపకం ఉన్నాయి. ఒకప్పుడు ఇదే మరిగా పెద్ద మీటింగులు పెట్టేవాడిని, ఆడబిడ్డలందరూ వచ్చేవాళ్ళు. ఆ రోజు ఆడబిడ్డలు ఎక్కడైనా రోడ్డు మీదకి రావాలంటే మగవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. 30 ఏళ్లకు మన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో మీ చంద్రన్న చెప్పాడని మీరంతా కూడా ఆఫీసులకు వెళ్తున్నారు, ఏమి సాధిస్తారని అడిగిన రోజులు. నేను ఒకటే చెప్పాను, ఆడబిడ్డలు మీరు ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళండి, నాయకత్వం మీ చేతికి ఇస్తానని చెప్పి మీ చేతికి నాయకత్వం ఇచ్చిన రోజులవి. దాంతో కుటుంబ నియంత్రణ మీరే అమలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ మగవాళ్ళని చదివించారు, మీ పిల్లల్ని బాగా చదివించారు. ఇంకో పక్క ఎవరైనా మీ ఇంట్లో కానీ మగవాళ్ళు తాగుతూ ఉంటే తాగే వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలనో అవి కూడా నేర్పించాను ఆ రోజు. అది కూడా కంట్రోల్ చేశారు. ఇంకో పక్క అత్తమామలు మిమ్మల్ని ఏదిస్తా ఉంటే ఏం చేయాలని కుటుంబం విడిపోకుండా వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేసి కుటుంబాన్ని బాగు చేయాలో అవి కూడా నేర్పించిన రోజులు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కూడా సమాజంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. గృహ హింస ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అవన్నీ డాక్రా సంఘాల్లో చర్చ జరగాలి, మెప్మా సంఘాల్లో చర్చ జరగాలి. కుటుంబం విడిపోకూడదు.
కుటుంబం బాగుండాలి. ఏ ఇంట్లో కూడా ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా డాక్రా సంఘాలదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇటీవల నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేశానో మీకే అర్థమై ఉంటుంది. తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి తల్లిని గౌరవించిన పార్టీ ఎన్డీఏ. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మొన్నటి వరకు మీరు ఒకసారి చూస్తే ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవాళ్ళు కాదు మా ఆడబిడ్డలు, ఆటోల్లో తిరిగేవాళ్ళు. యాక్సిడెంట్లు అయ్యేటివి, భద్రత లేకుండా ఉండేది. ఈరోజు నేను స్త్రీ శక్తి కింద మా ఆడబిడ్డ ఎక్కడికి పోవాలన్నా గౌరవప్రదంగా మిమ్మల్ని నడిపించే పరిస్థితికి వచ్చాను. ఎన్నికల ముందు చెప్పాను ఒక మాట, చంద్రన్నే మీ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్, సురక్షితమైన ప్రయాణానికి నేను నాంది పలుకుతానని చెప్పి చేసి చూపించాం. ఇప్పటికి మీరు చూస్తే 50 కోట్ల మంది ప్రయాణం చేశారు. అంటే ఒక్కొక్కరు 10 రోజులు 20 రోజులు వెళ్ళారు. అన్ని దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఒకప్పుడు తల్లిని చూడాలంటే చాలా శ్రమ ఉండేది, పెద్దవాళ్ళ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నేరుగా పోయి మీ పాపను కానీ మీ తల్లిని కానీ చూసిచ్చే పరిస్థితి ఏర్పాటు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇదే కాదు, వంట చేసుకోవాలంటే కష్టం అంటే నేనే ఆ రోజు దీపం పెట్టా, సిలిండర్లు ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది అంతర్జాతీయంగా. దీనివల్ల సిలిండర్ రేటు కూడా పెరుగుతున్నాయి. మీ అందరికి హామీ ఇస్తున్నా, ఓపెన్ మార్కెట్లో సిలిండర్లు పెరిగినా మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. ఇది కాకుండా ఆత్మ గౌరవం అనే పేరు పెట్టి ఆడబిడ్డలకు మరుగుదొడ్లు కట్టించాను. ఒకప్పుడు మరుగుదొడ్లు ఉండేటివి కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. 6 గంటల కంటే ముందే మీరు బయట పోయి మరుగుదొడ్లు పోయి వచ్చే రోజు నుంచి ఈరోజు మీ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఆత్మ మరుగుదొడ్లు కట్టించి మిమ్మల్ని అందరినీ ఇంటి దగ్గరని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి 64 లక్షల కుటుంబాలకి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఎవరైనా భర్త చనిపోతే ఆటోమేటిక్గా విడో పెన్షన్ ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకున్నాను. ఇవన్నీ ఒక పక్క అయితే ఈరోజు నేను ఆలోచించేది మా ఆడబిడ్డల్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్ట తీసుకుపోవాలి. ఇప్పుడే మీరు చూశారు, మీకు అందరికీ వీడియోలో చూపించారు. మీలాంటి సాధారణమైన మహిళలే అక్కడ ఒక చిన్న పరిశ్రమ పెట్టారు. చిన్నగానే ప్రారంభమైంది. ఇప్పుడు 5 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తుంది ఒక మహిళ. ఒకసారి 5 లక్షలు సంపాదిస్తే దాన్ని 10 లక్షలు చేయడం కష్టం కాదు. 10 లక్షలు చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు చూశారు ధీరుభాయ్ అంబానీ, ఆయన ఒకప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఉంటే నువ్వేం చదువుకున్నావంటే
5వ తరగతి చదువుకొని బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తామందంటే నేను గర్వపడుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. చదువుకుంటే మీకు కావాల్సిన సంస్కారం కావాలి. ఈ సంస్కారం ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం చెప్పాను. ఆ రోజు నేను ఒక ప్రోగ్రాం ఇచ్చాను మీ అందరికీ. ఆ రోజు ఇచ్చిన ప్రోగ్రాం 1,00,000 మంది పారిశ్రామికులు చేస్తానని, ఆంటర్‌ప్రెన్యూర్స్గా చేస్తానని చెప్పాను. ఈరోజు 1,12,686 మంది ఎంఎస్ఎంఈలు పెట్టారు, మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్స్ పెట్టారు. పట్టణ ప్రాంతంలో వీళ్ళల్లో 33,899 మంది పెట్టారు. ఇది చూసినప్పుడు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరంతా కూడా నీతి నిజాయితీగా ఉన్నారు. కొంతమంది ఎవరైనా అప్పు తీసుకుంటే ఎగ్గొట్టాలని చూస్తారు, సరిగా కూడా కట్టరు. కానీ మా డాక్రా మెప్మా సంఘాలు డబ్బు తీసుకుంటే ముందుగా బ్యాంకుకు కట్టేస్తారు. 99.8% తిరిగి రుణాలు కట్టే ఏకైక వ్యవస్థ మన డాక్రా వ్యవస్థని మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా డబ్బులు తీసుకుంటే కట్టేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు తక్కువ వడ్డీకి ఇస్తారు. రెండోది ఎంత కావాలంటే అంత అప్పిచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒకే చెక్ ఇక్కడ చూశారు, 10,102 కోట్ల రూపాయలు కావాలంటే 3 నెలల్లో మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈరోజు డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి 1-2 కాకుండా ఈరోజు మనకు ఒక శక్తివంతమైన వ్యవస్థ ఉంది. 84,66,000 మంది డాక్రాలో సంఘాల్లో మెంబర్లుగా ఉన్నారు. 8,34,000 సంఘాలు ఉన్నాయి. ఇంకొక పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఇంకోసారి మీరు చూసినప్పుడు 27,426 విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 30 ఏళ్లుగా మీరందరూ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసుకున్నారు. నేను ఇప్పుడు ఒక సంకల్పం చేశాను, ఇంటికొక పారిశ్రామికవేత్తని. ఆ పారిశ్రామికవేత్తను తయారు చేయడంలో మా ఆడబిడ్డలపైన ఎక్కువ నాకు నమ్మకం వచ్చింది. మీరు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 30 ఏళ్లుగా చూస్తున్నా, ఏదైనా ఒక పని మంచి పనికి సంకల్పం చేస్తే దాన్ని సాధించే వరకు నిద్రపోకుండా చేసేది మా తెలుగింటి ఆడబిడ్డలేనని చెప్పి మరి ఒకసారి తెలియజేస్తున్నా. అలాంటి విధానానికి మీరు శ్రీకారం చుట్టారు. మీకు డబ్బుల కొరత లేదు. ఇప్పటికే 21,000 కోట్ల రూపాయలు మీ డబ్బులు కార్పస్ ఫండ్ మీ దగ్గరుంది. 30,000 కోట్ల రూపాయల అప్పులు కావాలంటే ఇచ్చారు. 30,000 కాదు, లక్షల కోట్ల రూపాయల అప్పిచ్చే బాధ్యత నాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. ఇది కాకుండా మెప్మా సంఘాలు ఉన్నాయి, వాళ్ళను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఈ 2 అభివృద్ధి చేసి ఈరోజు మళ్ళా ఒకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇప్పుడే కొత్త బ్రాండ్ ఒకటి ఇనాగరేట్ చేశాం. ఏదైతే స్వయం మీ బ్రాండు, అందులో ఉండేది మీ ఫోటోనే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 1,10,00,000 మంది మీరు మెంబర్లు అంటే ఇంటికి 3 వేసుకుంటే 3,30,00,000 మంది వినియోగదారులు. మీరు తయారు చేసే వస్తువులను మీరే వాడుకుంటే 3,50,00,000 మంది వాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకరు సబ్బులు తయారు చేయొచ్చు, ఒకరు మిల్లెట్స్ తయారు చేయొచ్చు,
ఒకరు ఇంకొక వస్తువు తయారు చేయొచ్చు. మీరు ఇది చూసిన తర్వాత బ్రాండ్ బాగుంటే ప్రపంచమంతా మన దగ్గరకు వస్తుంది. ఈరోజు స్వయం బ్రాండ్ని గ్లోబల్ బ్రాండ్గా తయారు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎప్పుడు కూడా బ్రాండ్ చాలా ముఖ్యం. మనం మంచి బ్రాండ్ ఉంటే కళ్ళు మూసుకొని తీసుకుంటారు. అలాంటి బ్రాండ్ని తయారు చేయాలి అంటే మళ్ళా నాణ్యతలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు. నాణ్యత లేకపోతే ఎవరూ తీసుకోరు. దానికి కావాల్సినటువంటి ప్యాకేజింగ్ కానీ, అదే మరి రెసిపీ తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలని కానీ, ప్రాసెస్ కానీ, మిషనరీ కానీ అన్నీ మీకు ఇప్పించే బాధ్యత నాది. మీ ఊర్లోనే మీరు కూర్చొని బ్రహ్మాండమైన వస్తువులు తయారు చేసే బాధ్యత మీది. దాన్ని ప్రపంచం మొత్తం అమ్మించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను ఆలోచించేది ఏదైతే ఈ కార్యక్రమం కింద ఈ రోజు నుంచి రాబోయే సంవత్సరంలో 5 లక్షల మంది అదనంగా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాం. పోయిన సంవత్సరం 1 లక్ష మందిని తయారు చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మంది అంటే దేశంలో 6 లక్షల మంది ఆడబిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఉండే ఏకైక రాష్ట్రం ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సిద్ధమా ఆడబిడ్డలు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. సిద్ధంగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. మన బ్రాండ్ ఏంటి? స్వయం. స్వయం బ్రాండు. మీరు వాడే వస్తువులు స్వయం బ్రాండే వాడాలి. మీరు ఉత్పత్తులు స్వయం బ్రాండ్ కిందనే అమ్మాలి. అన్ని రీటైల్ మాల్స్ లో మన స్వయం బ్రాండే ఉంటుంది. ప్రపంచం మొత్తం మన స్వయం బ్రాండే అమ్మే పరిస్థితికి వస్తాం. మీ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటా. ఎక్కడ పోయినా మాట్లాడుతా, ప్రమోట్ చేస్తా. దాన్ని కాపాడుకునే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు 37 MOUలు చేశాం. దీనికి కావలసిన మార్కెట్ ఏర్పాటు చేయడానికి, ప్రాజెక్టులు తయారు చేయడానికి, క్వాలిటీ పెంచడానికి, టెక్నాలజీ తేవడానికి అన్నిటికి కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా ఎందుకు తెచ్చారంటే ఒకసారి 1,10,00,000 మంది సభ్యులున్నారు. 1,10,00,000 మంది సభ్యులంటే మీరు రాష్ట్రమంతా 29,000 సమాఖ్యలు ఉన్నాయి, పట్టణాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే మీలో కూడా ఒక చైతన్యం అవసరం. రేపటి నుంచి ఒకటే కోరుతున్నాం, మీకు కావాల్సిన బెస్ట్ ఆర్గనైజేషన్ తయారు చేసే బాధ్యత నాది. ప్రపంచంలోని నిపుణులు తెచ్చే బాధ్యత మాది. అదే సమయంలో చెప్పింది బాగా చేసి మీ తెలివితేటలు ఉపయోగించి ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయగలిగితే తద్వారా అందరికీ లాభం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ తర్వాత ఒకటి, మీరు ఆర్థికంగా బాగుపడాలి. మీ ఇంట్లో మీకు గౌరవం పెరగాలి. మీకు ఆ శక్తి ఉంది. నేను కూడా మీరు ఒకసారి చూస్తే 30 సంవత్సరాల కంటే ముందు నేను రాజకీయాల్లో ఉండి నా భార్యని అడిగాను, కంపెనీ పెట్టాం, నువ్వు కంపెనీకి పోవాలని అడిగాను. మొదట్లో ఆవిడ కూడా ఒప్పుకోలేదు. నాకు అలవాటు లేదు, నేను పోలేనంటే అలవాటు చేసుకోవాలని చెప్పాను. 30 సంవత్సరాలు
హెరిటేజ్ని బ్రహ్మాండంగా నడిపించి ఒక మంచి పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకునింది. ఆ తర్వాత ఇప్పుడు బ్రహ్మణిని చూశారు. మేమందరం ఒకటి ఆలోచించాం. నేను రాజకీయాల్లో ఉన్నాను, లోకేష్ రాజకీయాల్లో ఉన్నాడు. ఇల్లు గడవాలంటే డబ్బులు కావాలి. అందుకే ఆడవాళ్ళని సంపాదించమంటే ఇద్దరు పారిశ్రామికవేత్తలై మేము ప్రజాసేవ చేస్తే మాకు పూర్తిగా సహకరించి ఈరోజు వాళ్ళు కూడా డబ్బులు సంపాదించే మార్గం వచ్చింది. గౌరవంగా ఉండగలుగుతున్నాం. గౌరవంగా ఎందుకు ఉండగలుగుతున్నామంటే నీతి నిజాయితీగా ఉండగలుగుతున్నాం. దానికి కారణం ఎక్కడా ఒక్క రూపాయి ఆశించవలసిన అవసరం లేదు. హెరిటేజ్లో డబ్బులు వస్తాయి, ఇంటికి సరిపోతుంది. మేము గౌరవంగా రాజకీయం చేసి నేను ఎట్టయితే మా మిస్సెస్ని మా కోడల్ని పారిశ్రామికవేత్తలు చేశానో ప్రతి ఒక్క ఇంటిలో పారిశ్రామికవేత్తలుగా నా తెలుగింటి ఆడబిడ్డలు ఉండాలనేది నా కోరిక. దీనికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నామని. ఇంకో పక్క మెప్మా కానీ డాక్రా కానీ రెంటికి ఒక గొడుగు కింద తీసుకొస్తాం, వెలుగు కింద తీసుకొస్తాను. ఈరోజు వెలుగు కింద ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని పేదరికం నుంచి పైకి తెచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాను. ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద. దానికి కూడా కార్యక్రమం పెట్టాను. MBK మార్గదర్శి బంగారు కుటుంబాలు. 10 లక్షల మంది బంగారు కుటుంబాలు ఉన్నారు, 1,00,000 మంది మార్గదర్శులు ఉన్నారు. ఆర్థికంగా బాగుండే 10% కిందన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే 20% సహాయం చేయాలి. ఇది నిరంతరం జరగాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. నేను కష్టపడేది నా స్వార్థం కోసం కాదు, నా జాతి కోసం. మీ జీవన ప్రమాణాలు పెరగాలి, మీ జీవితాల్లో వెలుగు రావాలి. అది రావాలంటే అందరికీ ఆర్థిక వెసులుబాటు రావాలి. అందరూ చిన్నగానే పుడతాం. పుట్టినప్పుడు కొంతమంది తెలివితేటలు ఉపయోగించుకొని అడుగడుగు ముందుకేసి అసాధారణమైన వ్యక్తులుగా తయారవుతారు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక గాంధీజీ, ఒక మహాత్మా గాంధీ, లేకుంటే పారిశ్రామికవేత్తలు తీసుకుంటే ఏ వ్యక్తిని తీసుకున్నా ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్తున్నా, మీలో కూడా ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. పదును పెట్టండి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, అందిపుచ్చుకునే బాధ్యత మా ఆడబిడ్డలదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేను ఈ విషయం కూడా చెప్తున్నా. భద్రత కాడ మాత్రం ఏమాత్రం రాజీ లేదు. అయితే 5 సంవత్సరాలు గంజాయి బ్యాచ్ని తయారు చేశారు, బ్లేడ్ బ్యాచ్లు తయారు చేశారు. ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. నేను ఈ సభలో ఒకటి హామీ ఇస్తున్నా, ఎవడైనా మా ఆడబిడ్డలకు జోలికొస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకోమని ఆ దుర్మార్గుల్ని హెచ్చరిస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మీకు ఏమాత్రం భయం లేదు. గట్టిగా ఉండండి. ఎవరన్నా కానీ మాట్లాడితే మీరు కూడా వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి. నేను అడుగుతున్నా, ఒక్కొక్క ఊర్లో డాక్రా సంఘాలు ఉన్నాయి, మెప్మా సంఘాలు ఉన్నాయి. 1,10,00,000 కుటుంబాలు ఇందులో మెంబర్లుగా ఉన్నారు. ఎవడో ఒకడు గంజాయి తీసుకొని మీ జోలుకొస్తే వదిలిపెడతారా అని అడుగుతున్నా. మొన్నే మీరు చూశారు, సమాజంలో ఉండే ఇలాంటి దుర్మార్గాలను అరికట్టే బాధ్యత కూడా మీదే.
ఒకప్పుడు మీరే చేశారు. ఎవరన్నా తాగి అఘాయిత్యాలు చేస్తే ఆ ఊర్లో కట్టడి చేసిన ఘనత కూడా మా మహిళలదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయంలో కూడా మీరు చొరవ తీసుకోండి. ఈ రాష్ట్రంలో అనేక పోలీసులందరూ కూడా పెట్టి ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీ హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు ఒక ఆడబిడ్డే, ధైర్యంగా ఉన్నారు, మీకు అండగా ఉంటారు. మీకు ఎక్కడన్నా ఏదైనా జరిగితే ఒక్క ఫోన్ చేసి వారికి చెప్పండి, ఇమ్మీడియట్గా ఆవిడ అటెండ్ అవుతుంది. ఒకవేళ ఆవిడ అటెండ్ కాకపోతే నాకు కూడా ఒక ఫోన్ పెట్టండి. ఎవడైనా తాట తీసి మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. సర్వైవల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలాంటి వచ్చే ప్రమాదం ఉంటుంది, వస్తున్నాయి కూడా. ఎక్కడ నిర్లక్ష్యం వద్దు. ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దీనికి కూడా ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. నేను ఇప్పటికే పరీక్షలు చేపిస్తున్నాను. ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేస్తున్నాం. ముందుగానే పరీక్షలు చేస్తే కాపాడుకోవడం కూడా ఈజీ అవుతుంది, రాకుండా చేయడం ఈజీ అవుతుంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో 2030 కంతా ఎస్డిజి ఉంది, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇది కూడా యునైటెడ్ నేషన్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. ఏదైతే మెటర్నిటీ మార్టాలిటీ, ఎవరైతే ప్రసవించే సమయంలో ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చనిపోకుండా చూడవలసిన అవసరం ఉంది. మొత్తం ప్రపంచంలో ఒక మార్కు చూస్తే 70 కంటే 1 లక్ష మందికి తక్కువ ఉండాలి. మన రాష్ట్రంలో 30 మంది ఉన్నారు. మనకంటే బాగా కేరళ 19 మంది ఉన్నారు. ఇండియాలో 103 ఉంది. వాళ్ళకంటే మెరుగ్గా ఉన్నాం. నేను ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు చెప్పాను, ఒక బిడ్డ ముద్దు, 2 ఓకే, 3 వద్దని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ మీ అందరికీ, ఒక బిడ్డ వద్దు, 2 ఓకే, 3 ముద్దు. సరేనా లేదా అని అడుగుతున్నా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జనాభా తగ్గిపోతా ఉంది. ఈరోజు మన జనాభా మీరు చూస్తే 2.1 ఉండాలి. జీవితకాలంలో భార్యాభర్త కలిసి 2.1కి జన్మనిస్తే జనాభా నిరంతరం కొనసాగుతుంది. దానికంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది. నేను కుటుంబ నియంత్రణ పెట్టినప్పుడు 3 ఉండేది. 3 ఉంది కాబట్టి ఆ రోజు చెప్పాను. ఇప్పుడు 1.5 అయింది, అంటే 1.5 అయింది. అది 1 అయితే చాలా ప్రమాదం. అప్పుడు జనాభా తగ్గిపోతారు, పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఫోన్లు పెట్టుకొని తిరుగుతున్నారు, టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. రేపు ఆ టెక్నాలజీ ఎవరి కోసం పనిచేయాలి? మనుషుల కోసం పనిచేస్తారా, చెట్ల కోసం పనిచేస్తారా అని అడుగుతున్నా. అందుకే మళ్ళీ ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పిన నేను ఈరోజు ఫ్యామిలీ మేనేజ్మెంట్ అంటున్నా. అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చానని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఆలోచిస్తున్నా. మన కుటుంబాలు పెన్షన్ కోసరం, రేషన్ కోసరం, ఇంటి కోసరం కుటుంబాలు విడిపోతున్నాయి. మనకుండేది పెద్ద కుటుంబం. ఎన్టీ రామారావు గారు చెప్పేవాడు, ఎంత పెద్ద కుటుంబం ఉంటే
అంత పెద్ద సంపదని రాను రాను పెళ్ళవుతానే పిల్లలు కూడా బయటికి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. కడాన తల్లి తండ్రి పెద్ద వయసులో ఒంటరిగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే కొత్తగా ఒక విధానం తీసుకొస్తాను. పెద్ద కుటుంబం మనకు ఒక రక్ష, మనకు ఒక ఆనందం. అందుకే మీ అందరినీ కోరుతున్నా, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లన్నీ పెద్ద కుటుంబానికే ఇస్తాం, చిన్న కుటుంబాన్ని డిస్కరేజ్ చేస్తాం. 5-6 మంది ఇంట్లో ఉంటే అవసరమైతే 3 బెడ్రూములు ఇల్లు కట్టిస్తాం. లేదు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఆ ఇంట్లోనే ఒక పెన్షన్ ఎక్కువగా ఇస్తాం. ఇప్పుడు ఇంకో పక్క చూస్తే 5 మంది ఒకరుంటే 5 కేజీలు బియ్యం ఇస్తాం, 2 ఉంటే 10 కేజీలు ఇస్తాం, 5 ఉంటే 25 కేజీలు ఇస్తాం, 10 మంది ఉంటే 25 కేజీలే ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో 10 మంది ఉంటే 25 కాకుండా 60 కేజీలు ఇస్తే అప్పుడు ఆ కుటుంబంలో కలిసి ఉంటారు. అవునా కాదా అని అడుగుతున్నా. కుటుంబం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కుటుంబం మనకందరికి ఒక భద్రత. అదే సమయంలో కుటుంబంలో పిల్లలు కానీ ఎవరన్నా వయసులో ఉండే పిల్లలంతా కూడా చిన్న పిల్లలు ఉంటే తల్లి తండ్రినే కాకుండా అత్తమామలు కూడా చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఇటీవల అది కూడా పిలిపించాను. రేపు రాబోయే రోజుల్లో పిల్లలను చూసుకునే బాధ్యత ఒక్క భార్యదే కాదు, భర్తది కూడా. పిల్లల్ని సమానంగా చూసుకోవాలి. ఉద్యోగస్తులకైతే ఒక పిలిపించాను. మీరందరూ 1 సంవత్సరం లీవ్ ఇస్తా, మెటర్నిటీ లీవు. మగవాళ్ళకు కూడా 2 పిల్లలు 3 పిల్లలుంటే 2 నెలల వరకు మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా చెప్పండి వాళ్లకు. మీ బాధ్యత కూడా ఉంది. నువ్వు ఆఫీస్ అంటున్నావు, నేను ఒక్కడినే చెయ్యను, నువ్వు కూడా చెయ్యమని మీరు కూడా చెప్పాలి. పెద్దవాళ్ళు మీ పిల్లలకు కూడా చెప్పాలి. మీరు నవ్వుతున్నారు, ఎందుకంటే మీ కోడలంటే ఒక విధంగా చూస్తారు, కొడుకంటే ఇంకొక విధంగా చూస్తారు. ఇప్పుడు కొడుకు కోడలు 2 సమాన బాధ్యత. పిల్లల పెంపకం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడినప్పుడు ఇదే మారిగా మాట్లాడాను. ఊరూరు వచ్చాను. 5 మంది పిల్లలుంటే నష్టం ఏంటో చెప్పాను. నేను అనుకున్న దానికంటే ఫాస్ట్గా మీరు మారిపోయి 1-2 పిల్లలకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు 58% ఒకరికే పరిమితం అవుతున్నారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దనుకుంటున్నారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. 2 ఆదాయం, పిల్లలొద్దు, ఆనందంగా ఉందాం, ఉన్నంత వరకు అనుభవిద్దామనే తీరికి వచ్చారు. మీ మారిగానే మీ తల్లిదండ్రులు అనుకుంటే మీరు పుట్టేవాళ్ళ అని అడుగుతున్నా. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఒక సమస్య ఉంది. నేను 20 ఏళ్లకు మునుపు జరిగేది ముందే చెప్తా ఉంటాను. ఆ రోజు మీరు సెల్ ఫోన్లు చూశారు, నేనే చెప్పాను సెల్ ఫోన్ గురించి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా అన్నారు, పంప్ సెట్ కావాలన్నారు. నేనన్నా సెల్ ఫోను కావాలి, పంప్ సెట్ కావాలని ముందుకెళ్ళా. ఈరోజు ప్రపంచంలోనే టెక్నాలజీలో నెంబర్ 1గా భారతదేశం ఉందంటే 30 ఏళ్లకు మునుపు మనం ప్రారంభించిన విధానమే. నేను మిమ్మల్ని కూడా కోరుతున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డ సెల్ ఫోన్ వాడాలి, టెక్నాలజీ వాడాలి. రేపు ఎక్కడికి పోయే పని లేదు. నేరుగా ఏ సేవ కావాలన్నా, ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ ద్వారానే చేసేస్తాం.
రెండో విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ సెల్ ఫోన్లో టైప్ చేయడం రాకపోయినా ఆన్ చేసి మాట్లాడండి. మాది పలానూరు, నాకు ఆర్టీసీ బస్సు టికెట్ కావాలి, ఈ టైంలో కావాలంటే అదే మామూలుగా మెసేజ్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసి టికెట్ బుక్ చేసి మీకు చెప్తుంది. సులభతరం చేస్తాను. చదువు రాని వాళ్ళకి అర్థమయ్యే భాషలో తీసుకొస్తాను. దానివల్ల మీ జీవితాలు మారతాయి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నా. మీ ఆరోగ్యం మీ ఫోన్లో మీ ద్వారా ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, ఈ రింగ్ ఉంది, మాంత్రికుడి రింగు కాదు ఇది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆరా రింగు. దీంట్లో ఫోన్లో చూసుకుంటే నా గ్లూకోజ్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. దీన్ని చూసుకొని అవసరమైతే భోంచేస్తా, లేకుంటే భోజనం కట్ చేస్తా. రెండోది, రాత్రిలో మనం నిద్రపోతాం, ఎంత నిద్రపోతామని చెప్తుంది. బాడీ రెడీగా ఉందో లేదో చెప్తుంది. నిద్ర లేస్తానని నేను ఆలోచిస్తా. ఆలోచించి బాగా డల్గా ఉంటే ఇంకొక అర్ధ గంట ఎక్కువ నిద్రపోతా. అంటే రాబోయే రోజుల్లో ఆరోగ్య విషయాల్లో పెను మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ ద్వారా మీరు హాస్పిటల్కి పోయే పనే ఉండదు. సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా. మీ ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు సంజీవనిలో పెడతాను, యాప్లో పెడతాను. మీరు చూసుకుంటే మీరు ఏం భోంచేయాలి, ఏ మెడిసిన్ తినాలి, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎట్టుంది, మీకు ఒక స్కోర్ కూడా ఇస్తాం, హెల్త్ స్కోర్ ఇస్తాం. హెల్త్ స్కోర్ ఉంటే ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలని ఉండే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాను. నా నమ్మకం నా ఆడబిడ్డలు ఎప్పుడూ నేను చెప్పినా మీరు ఫాలో అయ్యారు. రాబోయే 10 ఏళ్ళు నేను చెప్పింది మీరు వినండి. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండకపోతే అప్పుడు నన్ను అడగమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే నేను చెప్పింది సగం ఫాలో అయ్యి ఏదో వేరే వాళ్ళు చెప్తుందని వాళ్ళ మాటలు కూడా మీరు వింటే మనం మళ్ళా మొదటికి వస్తుంది. 30 ఏళ్లుగా మిమ్మల్ని చూశాను. డాక్రా సంఘాలు కొత్త మెంబర్లు వచ్చారు, కానీ సంఘాలు మాత్రం అదే స్ఫూర్తితో పనిచేస్తున్నాయి. మనం అధికారం లేనప్పుడు పట్టించుకోలేదు, కానీ మీ శక్తి వల్ల ఇవి నిరంతరం కొనసాగాయి. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన దృష్టి పెట్టాను. మీ శక్తిని ఉపయోగించుకుంటాం, ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ తీసుకొస్తాం, మీరు ఏమేం చేయాలనో చెప్తాను. ఇప్పుడు మన వాళ్ళలో కూడా డాక్రా సంఘాల్లో చదువుకున్న మహిళలు కూడా వచ్చారు. మీ ఊర్లో ఉండి మీరు ఉపాధి కలిగించే విధానానికి శ్రీకారం చుడతాం. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఇంట్లో కూర్చొని పనిచేయచ్చు. అవసరమైతే 50,000 లక్ష రూపాయలు తెలివితేటలుంటే ఇంట్లో నుంచే సంపాదించే పరిస్థితికి వస్తూ ఉంది. వ్యవసాయ పనులు చూసుకోవచ్చు, ఇంట్లో ఉండే పెద్దలను చూసుకోవచ్చు. ఇలాంటి అనేకమైన వినూత్నమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు తెలివి ఉంటే అమెరికాకు పోవాలి ఉద్యోగం కోసం. ఇప్పుడు తెలివి ఉంటే అమెరికాకు పోయే పని లేదు. అమెరికా ఎత్తుక్కుంటూ మన దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది తెలివితేటలకుండే పెద్ద ఆస్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 4వ సారి ముఖ్యమంత్రిని. ఈరోజు ఈ మాత్రం ధైర్యంగా ముందుకు పోగలుగుతున్నానంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నారు. ఇక్కడుండే నేను కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారు కానీ సమైక్యంగా పనిచేస్తున్నాం. మేము వేరే ఆలోచన చేయడం లేదు. మీ జీవితాలకు మెరుగు కావాలి, అనునిత్యం ఏం చేస్తే మీరు బాగుపడతారో అలాంటి ఆలోచన చేస్తున్నాం. నేను ఒకే ఒక విషయం మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా ఈ సందర్భంగా. సంక్షేమం ఉండాలి,
సమిక్షేమం ఉండాలంటే ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే అభివృద్ధి చేయాలి. ఈ రెండు జరగాలంటే సుపరిపాలన ఉండాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే మళ్ళీ ఈరోజు అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక బ్లూ ప్రింట్ తయారు చేశా. ఇప్పుడు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు. రాబోయే సంవత్సరం మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ రోజు 6 లక్షల మంది కావాలి. అల్టిమేట్గా ప్రతి ఒక్క ఇంటికి ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి. అందులో 50% మా ఆడబిడ్డలే ఉండాలి. అది నా దీక్ష, అది నా సంకల్పం. నా సంకల్పం జయప్రదం కావాలంటే నా ఆడబిడ్డలు నాకు పూర్తిగా సహకరించాలి. సహకరిస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఈరోజు మీ మారిగానే ఎక్కడికక్కడ జిల్లా లెవెల్లో పెట్టాం, నియోజకవర్గాల్లో పెట్టాం. వాళ్ళందరినీ ఎక్కడికక్కడ ముందుకు తీసుకెళ్తున్నాం. వీళ్ళు 6 లక్షల మందే కాకుండా పేదరికంలో ఉండే వాళ్ళకి 0 పావర్టీ పెడతాను. వాళ్ళందరికీ ప్రత్యేకమైన దృష్టి పెడతాను. ఆ తర్వాత 20% ఆదాయం తక్కువ వచ్చే కుటుంబాలను ఐడెంటిఫై చేసుకుంటాం. 10% ఆదాయం ఎక్కువ వచ్చే వాళ్ళని పెడతాం. వాళ్ళు ఎంతవరకు సహాయం చేస్తారో చేయిస్తాం. అది అయిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబాన్ని బాధ్యతగా తీసుకొని మీ ఆదాయం ఎంత వస్తూ ఉంది, మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేపిస్తాను. కుటుంబం ఒక యూనిట్గా చేసి మిమ్మల్ని పైకి తీసుకురావడానికి ఒక కార్యక్రమం ఆలోచించుకుంటూ వస్తున్నాం. అదే మరిగా ఈరోజు ఎస్సీ ఉంది, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు అనుసంధానం చేస్తాం. వాళ్ళు పెట్టే డబ్బులు కూడా మా వెలుగులో ఉండే ఆడబిడ్డల కోసం ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నాను, డబ్బుల కొరత కాదు, ఆలోచన విధానం చాలా ముఖ్యం. మనం సక్రమైన ఆలోచనలు చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కలిసి వస్తాయి. పోయిన సంవత్సరం ఒక మాట చెప్పాను, 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను చూడాలని చెప్పాను. ఈరోజు 1,22,000 మందిని చూస్తున్నా. రాబోయే ఒక సంవత్సరంలో అదనంగా 5 లక్షల టార్గెట్ పెట్టాను. కనీసం 6-7 లక్షలు చేసే పరిస్థితికి వస్తారు. ఒకసారి ఒక 10 లక్షల మంది ఆడబిడ్డలు తయారైతే ఎక్కడ చూసినా మీరే కనపడుస్తూ ఉంటే, ఒకప్పుడు మీరు ధైర్యంగా ఆఫీసులకు పోతేనే ఆఫీసులు వణికాయి. రేపు రాబోయే రోజుల్లో మీరు తయారు చేసిన వస్తువు ప్రపంచం మొత్తం అమ్మతా ఉంటే మీరు ఆ దేశానికి పోయి చూసి అవసరమైతే 4 రోజులు అక్కడ గడిపి కుటుంబంతో మీ వస్తువులు ఎక్కడెక్కడ అమ్ముతున్నాయో షాపింగ్ మాల్స్ చూడగలిగితే అదే గొప్ప విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. మన చేతల్లో ఉండే పనుల్లో తప్పు చేయకూడదు. కొన్ని సందర్భాల్లో బయట పరిస్థితులు కూడా మనకు ప్రభావం అవుతాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంది, అమెరికా ఇరాన్. ఆ యుద్ధం జరిగితే మనకొచ్చే పెట్రోల్ కానీ గ్యాస్ కానీ రావడం లేదు, రేట్లు పెరిగిపోతున్నాయి. మనం ఆ యుద్ధంలో భాగస్వామ్యం కాదు. మన దేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు, యుద్ధాల వల్ల సమస్యల పరిష్కారం కావు. సమస్యల పరిష్కారం ఎక్కడెక్కడ సామరస్యంగా చేసుకోవాలని చెప్తున్నారు. అట్లని చెప్పి అక్కడ సమస్య ఉంది కాబట్టి మనం భయపడిపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్య ఎదుర్కొంటాం తెలివితేటలతో. కానీ మనం తప్పులు చేయకుండా మనం కష్టపడాలి.
నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కష్టానికంటే మించిన మార్గం లేదు. ఇంట్లో కూర్చొని మీరు కానీ సోమరిపోతులుగా ఉండి గమ్మన కూర్చుంటే ఎంత ఆస్తున్నా తరిగిపోతుంది. మన కళ్ళ ముందరనే చూస్తున్నాం, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూలిపోయినాయి. మామూలు వ్యక్తులు అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు. నా డాక్రా సంఘాలకు నేనే ఆలోచిస్తున్నా, మీరు మామూలు మహిళ, మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలియవు. హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు, రావుడికి తెలుసు. అదే మార్గన్న ఆడబిడ్డల శక్తి ఆడబిడ్డలకు తెలియదు. అది తెలిసిన అన్నగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గట్టిగా పనిచేయండి, మీరు ఆలోచించండి. ఆకాశమే హద్దుగా మిమ్మల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇప్పుడే ఒక సాంగ్ కూడా మీరు మాట్లాడారు, స్వర్గం ఎక్కడుందో ఇక్కడికే తెస్తామని. స్వర్గం ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మనం నిర్మాణం చేసుకోవడంలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర స్వామి ఎవ్రీడే ఒకసారి నమస్కారం పెట్టి కోరుకుంటా, స్వర్గం అక్కడ ఉంది. నేను ఇక్కడ భూమి మీద ఉన్నా, ఆ స్వర్గం నమూనా నిర్మాణం చేయడానికి ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామికి ఒక్క నిమిషం నమస్కారం పెడతాను. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. ఈరోజు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉన్నాడు. ఒక్క నిమిషం ఆశీర్వదిస్తే నా పేదవాళ్ళకు న్యాయం చేస్తానని దండం పెట్టుకొని వస్తా. మార్నింగ్ కూడా మీకోసం కోరుకొని వచ్చా. తప్పకుండా మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత, మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ని మీరు చూశారు, నేను అభివృద్ధి చేసినప్పుడు ఎవరు నమ్మలా. అక్కడ గుట్టలు, అడవులు, ఆ అడవుల్లో ఏమవుతుంది అనుకున్నారు. నేను టెక్నాలజీ మాట్లాడి హైటెక్ సిటీ కట్టాను. ఈరోజు మీరు చూస్తే దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన పట్టణం హైదరాబాద్. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రజలకి తెలంగాణ రాష్ట్రం. నేను అందుకే ఈసారి ఆలోచించాను, ఒక్క అమరావతి కాదు, విశాఖపట్నమే కాదు, తిరుపతే కాదు, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఒక్క మగవాళ్లే కాదు, మా ఆడబిడ్డలు కూడా శక్తివంతమైన వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మరి మీరు సిద్ధమా అని అడుగుతున్నా, సిద్ధమా అని అడుగుతున్నా. స్వయం పేరు నచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దాన్ని ముందుకు తీసుకుపోతారని అడుగుతున్నా. మీకే పోలింగ్ పెట్టాను, నాకు ఒక 5-6 పేర్లు వచ్చాయి. నేను ఒకే మాట చెప్పాను, నేను నిర్ణయించను, రఫ్గా నిర్ణయిస్తా. మా ఆడబిడ్డలను అడుగుదాం, నాకంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు, వాళ్ళే ఎంపిక చేసుకుంటారంటే మీరందరూ కలిసి 60% ఓట్లేసి స్వయం బ్రాండే బాగుంటుందని మీరే చెప్పారు. రెండో పక్క ఏ ఫోటో పెట్టాలని ఆలోచించాను. మీ ఫోటోనే పెట్టా, వేరే కూడా పెట్టా, ఎంబ్లంలు పెట్టా. కడాన మీరు అన్నారు అవి లాభం లేదు, మా ఫోటో చూసి మా వస్తువులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలని ఆంధ్ర రాష్ట్ర మహిళని తెలుగు మహిళ ఫోటో పెట్టి బ్రాండ్ తయారు చేశాం. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మీ బాధ్యత, ముందు రోజుల మారిగా నాకు పూర్తిగా సహకరించాలి. రాష్ట్రంలో 1.5 పాపులేషన్, ఇప్పుడు ఒకప్పుడు 3 నుంచి 1.5 తీసుకొచ్చారు, పాపులేషన్ తగ్గించారు. ఇప్పుడు మళ్ళా 3 వరకు పెంచమని లేదు, కనీసం 1.5 నుంచి 2 వరకు వెళ్ళాలి, 2.1కి వెళ్ళాలి. జనాభా ఉండాలి, యంగ్స్టర్స్ ఉండాలి, నిరంతరం సమాజం పిల్లలతో కళకళలాడాలి, అన్ని వయసులు ఉండేవాళ్ళు ఉండాలి, నేచర్ని కాపాడుకోవాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో మనం ముందుకు పోదాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా,
సమాజంలో సగం మీరున్నారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని 50% జనాభా ఏమీ చేయకుండా వాళ్ళ ఇంటికే పరిమితం చేయడం ఏంటని. ఒకప్పుడు నేను మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు తల్లిదండ్రులు అంటారు నీకేం తెలియదు నువ్వు కూర్చో అనేవాళ్ళు. పెద్ద అవుతానే భర్త అంటాడు నీకేం తెలీదు వంటింట్లో ఉండమనేవాడు. మీరు ముసలి వాళ్ళు అవుతానే మళ్ళీ మీ పిల్లలు చెప్పేవాడు నీకేం తెలియదు నువ్వు పక్కన ఉండమని. ఈరోజు నేను చెప్తున్నా, చదువుకోవాలంటే డబ్బులు కావాలంటే చదివించే శక్తి నా ఆడబిడ్డలకు ఇచ్చిన పార్టీ ఈ పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల మీకు గౌరవం పెరిగింది. మీ పేరుతో ఆస్తులు ఇచ్చాం, ఇల్లు, ఇంటి జాగా, లోను. ఈరోజు మగవాళ్ళు పోతే డబ్బులు రావేయంగానే మా ఆడబిడ్డ పోతే మాత్రం 1 గంటలో డబ్బులు వస్తాయి. అవునా కాదా? అది విశ్వసనీయత, క్రెడిబిలిటీ. ఇలాంటి క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడం చాలా సులభం. నేను మళ్ళీ కోరుతున్నా, నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా, ఎక్కువ సమయం ఇస్తా, ప్రపంచంలో ఉండే ఆర్గనైజేషన్లు తీసుకొస్తా, అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇంటిగ్రేట్ చేస్తా. మీకు డబ్బుల కొరత ఉండదు, మీరు తయారు చేసే వస్తువులను అమ్మించే బాధ్యత కూడా తీసుకుంటాం. కానీ మీలో మాత్రం ఒక పట్టుదల రావాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా పెట్టాలి, మీ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, మీ గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. అదే సమయంలో మళ్ళీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా పడకూడదు. మీరు ఒక క్యాటలిస్ట్గా పనిచేయాలి. మీ ఇంట్లో భార్యాభర్త కూతురు గోడలు కొట్టుకుంటే మీరే సర్దాలి. ఇప్పుడు అది పోయింది. ఒకప్పుడు ఉండేది, పెద్దలు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా లేకుండా చిన్న చిన్న వాటికి నిన్న నేను చూస్తే చాలా బాధపడ్డాను. ఆ విషయం కూడా చెప్పాలి మీకు. మంగళగిరిలో భార్యాభర్త టీవీ చూస్తున్నారు, సౌండ్ ఎక్కువ ఉంది. భర్త అన్నాడు సౌండ్ తగ్గించమన్నాడు. భార్య ఇరిటేట్ అయిపోయింది, భర్తను చంపేసింది. అంటే ఎంత ఇంపేషెన్స్ వచ్చిందో మీరు అర్థం చేసుకోండి. అంటే దీనికి కారణం ఏంటి? ఇండ్లలో చర్చలే లేవు. మీరు సెల్ ఫోన్తో బిజీ, పిల్లలు సెల్ ఫోన్తో బిజీ, భర్తలు సెల్ ఫోన్తో బిజీ. ఇంట్లో ఉండి సెల్ ఫోన్లో మెసేజ్ పెడతారు. ఇంక దానికంటే దౌర్భాగ్యం ఏం కావాలి నాకు అర్థం కాదు. సెల్ ఫోన్ వాడుకోవాలి, మంచికి వాడుకోవాలి. సెల్ ఫోన్ అనేది వ్యసనం కాకూడదు. వ్యసనం అయితే సమస్యలు వస్తాయి. మీరు గట్టిగా మాట్లాడతారు అవతల వాళ్ళ మీద, వాళ్ళకి ఇరిటేషన్ వస్తుందా లేదా, ఆవేశం వస్తుందా లేదా. మీరు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, చూసి మీ మైండ్ అంతా కూడా ఏదంటే చూస్తారు. ఓసారి పనికిరాని అన్నీ కూడా చూస్తారు, క్రైమ్ చూస్తారు, డెకాయిటీ చూస్తారు. అది చూసినప్పుడు మీ మనసు కూడా అటు ఇటు కలుషితం అయిపోతుంది. దానివల్ల మీ మనోభావాలు దెబ్బతింటాయి. దాని ఎఫెక్ట్ పిల్లలపైన, మీ కుటుంబ సభ్యులపైన చూపించే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే భవిష్యత్తు అన్నీ మాట్లాడాలనుకుంటున్నా. నేనేదో దాచిపెడితే మీరు అనుకుంటారు సీఎం గారు మనకంతా డబ్బులే ఇస్తాడుగా, డబ్బులే అడగదామని. డబ్బులు ఒక పార్టే. మనం సంపాదించేదంతా నేను కష్టపడేది ప్రభుత్వంలో మీకోసరం కాకపోతే ఎవరి కోసరం అని అడుగుతున్నా. సంపద సృష్టించేది మీకోసరం, ఆదాయాన్ని పెంచేది మీకోసరం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేది మీకోసరం. ఇవి ఇంకా బాగా చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. నేను కష్టపడినప్పుడు మీరు కష్టపడితే, మేము కష్టపడడంతో సమానంగా అందరం కష్టపడితే దానివల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాబోయే రోజుల్లో ప్రతి మహిళ పనిచేయాలి, ప్రొడక్టివ్గా పనిచేయాలి, ఫలితాలు రాబట్టాలి. దేశంలో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ మహిళకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చే బాధ్యత నాది, దానికి సహకరించే బాధ్యత మీది. అది చెయ్యాలని మరొక్కసారి కోరుకుంటూ మా తెలుగింటి ఆడబిడ్డలందరికీ మరొక్కసారి
ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, విలువలు మర్చిపోవద్దండి, కుటుంబాన్ని నడిపించడం మర్చిపోవద్దండి. భర్త మిమ్మల్ని తిడితే వదిలేయద్దండి, లేకపోతే పిల్లలు మీ మీద చీకాపుకు పడితే వదిలిపెట్టద్దండి. వాళ్ళని మెప్పించే వరకు వెనకబడి ఓపిగ్గా మీ దారిలో తెచ్చుకునే బాధ్యత మీది, నీకు అండగా నిలబడే బాధ్యత నాది. ఎవరైనా రౌడీలు వస్తే మాత్రం రుద్రమ దేవిగా తయారు కావాలి, తాట తీయాలి. దానికి నేను సహకరిస్తా. మొన్నే మదనపల్లిలో చూశారు, 6 సంవత్సరాలు చిన్న పాపని రేప్ చేసి నీళ్ళల్లో పెట్టి చంపేస్తే, నీచమైన పని చేస్తే, నెక్స్ట్ డే అందరి పోలీసులను అలర్ట్ చేస్తే ఒక చెరువులో దూకి చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే ఒక మాట అన్నా, అలాంటి నీచులు ఎప్పుడు కూడా సమాజంలో ఉండడానికి వీలు లేదు. అందుకే ఉంటే జైల్లో ఉండాలా, లేకుంటే మరణశిక్ష చేపించాలా, లేకుంటే వాళ్లే భయపడిపోయి బయట రాకుండా చనిపోయే పరిస్థితి రావాలి తప్ప సమాజానికి వాళ్ళంతా కూడా భారం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్,